వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అరణ్యవాసాన్ని ప్రారంభించిన పాండవులు అలాగే ద్రౌపది వీరందరూ కూడా పరస్పరంగా సంవాదం చేసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా మొట్టమొదటిగా ద్రౌపదీదేవి గారు కొన్ని మాటలను చెబితే దానికి ధర్మరాజు గారు కాస్త కోపంతో, ఇటువంటి నాస్తికవాదాన్ని నీవు చెబుతావా అంటే పునః ద్రౌపదీదేవి గారు నాది నాస్తికవాదం కాదు ఆస్తికవాదమే అని తన మాటలను సమర్థన చేసుకున్న తర్వాత భీముడు చెప్పాడు, అన్నయ్య క్షత్రియుడైన వాడికి ఎప్పుడైనా సరే యుద్ధంలో మరణించినా పర్వాలేదు, కానీ ఈ విధంగా మనం వనంలో మౌనంగా ఉంటే మాత్రం ఇది సరి అయినది కాదు అని చెప్పిన తర్వాత ధర్మరాజు గారు కూడా ప్రతిగా అనేక మాటలను చెబుతూ, ఎంతుం నాత్మా శక్యతే పౌరుషేణ మానేన వీర్యేణ చతాతనద్ధః నతే వాచో భీమసేనాభ్యసూయే మన్యే తథా తద్భవితవ్యమాసీత్. భీమ, పౌరుషమే అన్నిటికన్నా గొప్పదని నీవు చెప్పావు, కానీ ఈ పౌరుషం అనే దాన్ని ఎప్పుడు కూడా మనస్సుని నియమించడం అనేది సాధ్యం కాదు. అదంతా కూడా మానవంతో అలాగే వీర్యంతో కట్టబడినది. నీ మాటలు నేను తప్పుపట్టడం లేదు, అంటే నీవేదో చెప్పావు అన్నిటికన్నా పౌరుషమే గొప్పదని, కానీ ఆ కాలంలో అప్పుడు అలా జరగవలసి ఉన్నదని మన విధి మనకు ఆ విధంగా తలరాత రాశాడు కాబట్టి అప్పుడు నేను ఆ పనిని చేసేసాను. అంటే ఎప్పుడైతే ద్యూతంలో కూర్చున్నావో ద్యూతంలో దుర్యోధనాదులు అనరాని మాటలు అన్నారు, మనల్ని ఎంతో విధంగా అవమానించారు. ఏ సందర్భంలో కూడా నేను కోపాన్ని పొందలేదు. అది ఎందుకో తెలుసా? నా విధి అలా ఉన్నది, నా తలరాత అలా ఉన్నది. అప్పుడు నీకు పౌరుషం లేదా? అప్పుడు నీకు బాహుబలం లేదా? ఇంత బాహుబలం కలిగినటువంటి భీమార్జునులు పక్కన లేరా? ఇదంతా కూడా మాటలు కాదు, ఇదంతా కూడా కారణం కాదు. అన్నిటికన్నా విధియే గొప్పది. ఆ విధికి అధీనులమై మనం అప్పుడు అటువంటి కర్మలను చేశాము. ఆ కర్మలకు ఫలితాన్ని ఇప్పుడు పొందుతూ ఉన్నాము. సనో రాజా ధృతరాష్ట్రస్య పుత్రో న్యపాతయద్వ్యసనే రాజ్యమిచ్చన్ దాస్యం చ నో గమయద్ భీమసేన యత్రాభవచ్చరణం ద్రౌపదీనః. అప్పుడు వాస్తవంగా విధి యొక్క సంకల్పం ఏమిటో తెలుసా? ధృతరాష్ట్రుని కుమారుడైనటువంటి దుర్యోధనాదులు వారందరూ కూడా మోసం అనే ఉపాయంతో, అనగా మనం మోసంతో వారు మాయాద్యూతానికి పిలిచారు. వారి మనసులో సంకల్పం ఏంటంటే వ్యసనే రాజ్యమిచ్చన్, ఎలాగైనా సరే మన రాజ్యాన్ని మన సంపదలను వారు కబళించే విధంగా మనమందరం కూడా అన్నిటినీ భ్రష్టులను చేసుకొని మనం వనాలకి వెళ్ళాలనేది వారి ఆలోచన. కానీ ఇదంతా కూడా వారి ఆలోచన కాదు, విధిరాతయే ప్రధానము. ఆ విధికి కట్టుబడి మనమందరం కూడా ఇక్కడ వనానికి వచ్చాం కానీ భీమసేన. కానీ విశేషం ఏమిటో తెలుసా? త్రాభవత్ చరణం ద్రౌపదీనః. వాస్తవంగా మనలందరూ కూడా గట్టెక్కించినది ద్రౌపదీదేవియే. ఈ మాటల గురించి మనం స్పష్టమైనటువంటి ఒక వివరణ తీసుకోవాలి. అదేమిటంటే అకస్మాత్తుగా మనమందరం కూడా ఆ దుర్యోధనాదుల యొక్క దాసులమే అయి ఉంటే ఇప్పుడు మన గతి ఏం కాను. కానీ అటువంటి కష్టం నుండి, దుర్యోధనాదుల దాస్యం నుండి విముక్తి మనకు అయిందంటే అదంతా కూడా ద్రౌపదీదేవియే కారణమని యుధిష్ఠిరుడు చెబుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా ద్రౌపదీదేవి మన దాస్యం అనే దాన్ని తొలగించే వరాన్ని పొందకుండా ఉంటే ఇప్పుడు మన గతి ఏమి? ఇప్పుడు కనీసం అడవుల్లో ఉంటూ మన స్వహస్తాలతో ఏదో వేటాడో ఇత్యాది కారణాలతో మనం భోంచేస్తూ ఉన్నాం. మనమందరం కూడా ఆ దుర్యోధని ఇంట దాసులమై ఉంటే అతను విసిరివేసినటువంటి ఎంగిలి మెతుకుల్ని తినేటువంటి దౌర్భాగ్యం మనకు కలిగేది. ఆ దౌర్భాగ్యం కలగకుండా మనల్ని రక్షించింది ద్రౌపదీదేవియే అని తను అనేక మాటలను చెప్పాడు. అనేక మాటలు చెప్పి తర్వాత ఇంకొక అనుద్యూతానికి వెళ్ళాము. అక్కడ కూడా మనకు ఓటమే ఎదురైంది.
తద్వారా మనమందరం కూడా మరొకసారి వనానికే వెళ్ళవలసి వచ్చినది అని దీర్ఘంగా చెప్పాడు. చెబుతూ తదైవ చేద్వీర కర్మాకరిష్యో యదాద్యూతే పరిఘం పర్యమృక్ష బాహూదిదిక్షన్ వారిత ఫాల్గుణేన కిం దుష్కృతం భీమ తదా భవిష్యత్. నేను మాయాద్యూతంలోనైనా అనుద్యూతంలోనైనా నేను పాల్గొన్న సందర్భంలో సరే నేను తప్పు చేస్తున్నాను, నేను తప్పు చేసే సందర్భంలో నన్ను వధించాలని నీవు వచ్చావు, నన్ను కాల్చివేస్తావు అని నేను అనుకున్నాను. కానీ అర్జునుడు అడ్డుపడ్డాడు. అర్జునుడు అడ్డుపడినా కూడా ఎప్పుడైతే నేను అధర్మం చేస్తున్నానో ఎందుకు నన్ను కాల్చివేయలేదు అని ధర్మరాజు గారు ఇప్పుడు అడుగుతున్నారు. వాస్తవంగా అప్పుడు భీమార్జునులకి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ఒకవైపు కృష్ణుని నింద, అన్నిటికన్నా కృష్ణుని పణంగా పెట్టవా అని దుర్యోధనుడు అడగడం, దాని ద్వారా అధికమైనటువంటి కోపము. చివరికి ఎప్పుడైతే వారి దాస్యం కన్నా ద్రౌపదీదేవి యొక్క అవమానాన్ని సహించలేక భీముడి లేచి సమస్త ఆ కురుసభనే మొత్తం కూడా నాశనం చేస్తానని ఉపక్రమించాడు. ఆ ఉపక్రమను ఎందుకు నీవు ఉపసంహరించుకున్నావు? సమస్తాన్ని కూడా అప్పుడే నాశనం చేయాల్సింది కదా, ఎందుకంటే నీవు ధర్మబద్ధంగా ఉంటావు కదా అని యుధిష్ఠిరుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమి అర్జునుడు ఆపితే ఏమి? అర్జునుడు ఆపటం వల్ల నీవెందుకు ఆగావు? నన్ను వధించి సమస్త కురుసభన కూడా నట్టేట ముంచి వేస్తే ఇంత ఇటువంటి కష్టాలు మనకు రాకపోయి ఉండేది కదా. ప్రాగేవ చైవం సమయ క్రియాయాః కిం నా బ్రవేః పౌరుషమావిదానః ప్రాప్తుం తు కాలం త్వభిపద్య పశ్చాత్ కిమామిదానీం మతివేలమర్థ. వాస్తవంగా ఎప్పుడైతే మనకు దాస్య విముక్తి కలిగినదో అప్పుడే మనం ఏం కోరుకొని ఉండాలి? మా రాజ్యం మనం పొందేట్టుగా మనం అనుకొని ఉండాలి. కానీ మనం మరొకసారి అనుద్యూతాన్ని కూడా వెళ్ళాం. మనము ఆ ప్రతిజ్ఞ కూడా చేయకపోయి ఉంటే మనకు ఎటువంటి కూడా కష్టం రాకపోయి ఉండేది కదా. ఇటువంటి కష్టం రావడానికి కారణం ఏమంటే రెండవసారి నీ మౌనమే కారణమని భీముని పైన సమస్త తప్పుని కూడా తోసివేస్తున్నారు ధర్మరాజు గారు. భూయోపి దుఃఖం మమ భీమసేన దూయే విషశ్చేవర సంహిపీత్వా యద్యాగ్నిసేనీం పరిక్లిష్యమానాం సందృశ్య తత్క్షాంతిమితి స్మ భీమ. భీముని యొక్క వాదన అర్జునుని యొక్క వాదన ఒకటే. మనకందరికీ అవమానమైంది అదొక పక్షం. కానీ మన ధర్మపత్ని అయినటువంటి యాజ్ఞసేని ద్రౌపదీదేవికి ఎంతో అవమానం కలుగుతున్నప్పటికీ కూడా యుధిష్ఠిరుని యొక్క మౌనాన్ని సహించక వారిద్దరు కూడా ఎన్నో మాటలు అన్నారు. ఆ విషయాన్ని ధర్మరాజు గారు ఇక్కడ చెబుతూ, ఓ భీమసేన, అంతకంటే మీరందరూ కూడా బాధని మీరు బయటకు వెళ్ళిపుచ్చారు, కానీ నేను లోపలే కుమిలిపోయాను. ద్రౌపదీదేవికి జరిగినటువంటి పరాభవం, అవమానం అదంతా కూడా ఎలా ఉన్నదో తెలుసా? విషం తాగిన తర్వాత ఎంతైతే వాడు తన యొక్క ఉదర బాధని, అలాగే చివరి తన ప్రాణాలు కోల్పోయే సందర్భంలో ఎంత బాధనైతే అనుభవిస్తాడో అటువంటి బాధను నేను పడ్డాను. ఎందుకంటే నా కళ్ళ ముందే ద్రౌపదీదేవికి అటువంటి అవమానం జరిగేది నేను సహించలేకపోయాను. నత్వద్య శక్యం భరత ప్రవీర కృత్వా యదుక్తం కురువీర మధ్యే కాలం ప్రతీక్ష్వస్స సుఖోదయస్య పక్తిం ఫలానామివ బీజవాపః. మనం బీజాన్ని విత్తకుండా ఉండాల్సింది, కానీ బీజాన్ని విత్తేశాం. బీజం విత్తిన వాడి యొక్క కర్మ ఏమిటి? ఎప్పుడైతే అది చిగురు వస్తుందో, వృక్షం అవుతుందో, అది ఫలం ఎప్పుడు ఇస్తుందో దానికోసం ప్రతీక్ష చేయాలి. ఆ విధంగానే మనం కూడా ఇప్పుడు ఒక ఒప్పందానికి మనం ఒప్పుకున్నాం. అదేమిటంటే 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఈ ఒప్పందాన్ని ఒప్పుకోకముందే నీవు ఈ మాటలన్నీ కూడా చెప్పి ఉంటే అది సరి. ఇప్పుడు ఒప్పుకున్న తర్వాత దాన్ని మీరమని, లేకపోతే సంవత్సరానికి దినశబ్దమని చెప్పుకుంటూ 13 రోజులు చాలు, ఇదంతా కూడా సరైనది కాదు అని యుధిష్ఠిరుడు చెబుతూ, యదాహి పూర్వం నికృతో నికృంతేత్ వైరం సపుష్పం సఫలం విదిత్వా మహాగుణం హరతి హి పౌరుషేణ తదా వీరో జీవతి జీవలోకే. మనము ఒక శత్రు సముదాయం చేత వంచింపబడ్డాం, వారి యొక్క వంచనకు గురైపోయిన తర్వాత ఎప్పుడైతే వంచనకు గురైపోయామో ఆ వంచనంతా కూడా తెలుసుకుని మనం ఆ ఫలాన్ని అనుభవించే సందర్భంలో ఇక బాధపడి ప్రయోజనం లేదు. అలా బాధపడుతూ ఇప్పుడు కూడా మనం కాలాన్ని వ్యర్థం చేసుకుంటే ఇప్పటి కాలం కూడా వ్యర్థమే కదా అని యుధిష్ఠిరుడు చెబుతున్నాడు. శ్రియం చ లోకే లభతే సమగ్రాం మన్యే చాస్మే శత్రవస్సం నమంతే మిత్రాణి చైనమచిరాత్ భజంతే
దేవా ఇవేంద్రం ముపజీవంతి చైనం. అటువంటి వాడు ఎవడైతే ఒక కష్టానికి గురైపోయాడో, ఆ కష్టానికి గురైనటువంటి సందర్భాలని పదే పదే తలుచుకుంటూ ఇప్పుడున్నటువంటి సందర్భాన్ని కూడా వాడు వ్యర్థం చేసుకుంటే వాడి యొక్క బతుకుకే వ్యర్థం లేదు, వాడు సమగ్రమైనటువంటి సంపదలను పొందలేడు. అంతేకాదు శత్రువులందరూ కూడా మన అధీనం అయిపోవాలి అని ఇక్కడ సంకల్పం చేసుకుంటే కుదురుతుందా? కుదరదు కదా. ఇప్పుడైనా సరే మనం ఈ అరణ్యవాసంలో ఉంటూ విశేషమైనటువంటి పుణ్య విశేషాన్ని పొందుదాము. ఆ పుణ్య విశేషం కోసం మనం ప్రయత్నించే సందర్భంలో మన మిత్రులు, మన హితైషులైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి మునిజనులు, వారి ద్వారా ఉపదేశాన్ని పొందాం. ఎన్నో తీర్థయాత్రలు చేద్దాం. తీర్థయాత్ర సందర్భంలో ఎందరో మునుల ద్వారా ఎన్నో ఉపదేశాలు పొందుతూ మనం ఇప్పుడున్నటువంటి కాలాన్ని మనం వ్యర్థం చేసుకోకుండా సార్థకం చేసుకుందాము. అటువంటి వాడికే అన్ని సంపదలు కూడా లొంగుతాయి. మమ ప్రతిజ్ఞాం చ నిబోధ సత్యాం వృణే ధర్మమృతాజ్జీవితాచ్చ రాజ్యం చ పుత్రాశ్చ యశోధనం చ సర్వం న సత్యస్య కలాముపైతి. భీమసేన, నీవేదేదో మాటలు చెప్పావు. సంవత్సర శబ్దానికి దినమని అర్థము కాబట్టి 13 రోజులు అనగా 12 రోజులు అరణ్యవాసము. ఇది 12 సంవత్సరాలకు సమానమైనది. అలాగే ఒకరోజు అజ్ఞాతవాసము, ఇది చివరి యొక్క 1 సంవత్సర అజ్ఞాతవాసానికి సమానమైనది నీవు చెప్పావు. కానీ ఒక మాటను గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడు కూడా సత్యాన్ని నమ్ముకున్న వాడిని. సత్యం కోసం, సత్య ప్రతిజ్ఞ కోసం నేను దేన్నైనా వదిలివేస్తాను. అమృతాన్ని వదిలివేస్తాను, నా జీవితాన్ని వదిలివేస్తాను, ధర్మాన్ని వదిలేస్తాను, రాజ్యము, సంతానము, కీర్తి, ధనము, ఈ విధంగా సమస్తాన్ని వదులుతాను. కానీ సత్యం కోసం సత్యాన్ని మాత్రం నేను వదలలేను. అంటే నీవు చెప్పినటువంటి సంవత్సర శబ్దానికి రోజు అనే మాటని నేను ఒప్పుకోను. నా మనసులో ఏమని సంకల్పం చేసుకున్నాను? సంవత్సరం అంటే 365 రోజులనే సంకల్పం చేసుకున్నాను. అటువంటి 360 రోజులు 12 గడవాలి. దాన్నే 12 సంవత్సరాలుగా భావిస్తాను. అటువంటి 12 సంవత్సరాలే నేను అరణ్యవాసం ఉంటాను. చివరికి అటువంటి 365 ఇత్యాది ఏదైనా 1 సంవత్సరమని స్పష్టంగా 12 మాసాలు. అటువంటి సంవత్సరాన్ని నేను 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి చివరికి అలాగే నా జీవితాన్ని గడుపుతాను. కానీ ఎప్పటికైనా సరే నేను సత్యప్రతిజ్ఞ నుండి నేను వెనక్కి రాలేను. సత్యప్రతిజ్ఞ కోసం దేన్నైనా త్యాగం చేస్తాను, కానీ సత్యప్రతిజ్ఞను వదులుకోను అని తన సత్యనిష్టతను చెప్పాడు. అందుకు భీముడు చెబుతూ, సంధ్యం కృత్వైవ కాలేన హ్యంతకేన పతత్రిణా అనంతేన ప్రమేయేణ శోతసా సర్వహారిణ ప్రత్యక్షం మన్యసే కాలం మర్త్యస్యన్ కాలబంధనః ఫేనధర్మా మహారాజ ఫలధర్మాత్ తథైవ చ. రాజా, ఓ అన్నయ్య, కాలం అంటే ఏమనుకుంటున్నావు? ఒక్కొక్క క్షణాన్ని కూడా మనం పట్టలేం. ఒక్కొక్క క్షణం కూడా అది గడిచిపోతూ ఉంటుంది. దాన్నే కాలం వినాశం అవుతుంది అనగా కాలం గడిచిపోతూ ఉంటుంది. ఆ కాలాన్ని మనం పట్టలేం కదా. అలాగే ఆ కాలం కూడా ఎంతో వేగంగా వెళుతూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు దాని వేగం తెలియదు, కానీ అది జరిగిన తర్వాత, ఆ కాలమంతా కూడా జరిగిపోయిన తర్వాత అయ్యో ఇంతకాలం గడిచిపోయిందా అని మనకు అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఈ అనుభూతి మనకందరూ కూడా ప్రత్యక్షమే. ఎందుకంటే మనం పుట్టినటువంటి రోజులు, గడిచినటువంటి సంవత్సరాలు అంతా తలుచుకుంటూ ఉంటే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయా, మన పిల్లలు పుట్టి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయా, వాళ్ళు ఎదిగి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయా అనే అనుభూతి, అనే అనుభవం మనకు కూడా కలుగుతూ ఉంటుంది. అటువంటి వేగం కలిగినది కాలము. అలాగే ఈ కాలం గడవడంలో ఎటువంటి అంత్యం అనేది లేదు. అది మన ఊహకు కూడా అందదు. మన ఊహకు తెలియకుండానే కాలం అనేది గడిచిపోతూ ఉంటుంది. అలాగే ఆ కాల ప్రవాహంలో సర్వం కూడా హరించుకుపోతూ ఉంటుంది. అదంతా కూడా ఎలా ఉంటుందో తెలుసా? నురుగులాగా సారం లేనిది. నీటిపైన నురుగు వస్తుంది. ఆ నురుగు ఎంతసేపు ఉంటుంది? కొన్ని క్షణాలు మాత్రమే. కొన్ని క్షణాల తర్వాత ఆ నురుగు ఏ విధంగా అయితే నశిస్తుందో, కాలం కూడా సమస్తాన్ని కూడా తనలో పెట్టుకుని సమస్తాన్ని కూడా హరించి వేస్తుంది. అది పైనుంచి ఎప్పుడెప్పుడు కింద పడుతుందా పండని మనం ప్రతీక్ష చేస్తూ ఉంటాం. కానీ మనకు తెలియకుండానే ఆ పండు తన యొక్క పక్వతను అనుసరించి అది కింద పడిపోతూ ఉంటుంది. అటువంటి కాలానికి బద్ధులం మనమందరం కూడా. కాలం అనేది మరణానికి కూడా కారణమే. కాలము, మరణము ఇవంతా కూడా సంధి చేసుకుని ప్రత్యక్షంగా మనకు తెలుసు అని అనుకుంటూ ఉన్నాము. కానీ మనకు తెలియకుండానే అనేక విషయాలు జరిగిపోతూ ఉంటాయి. నిమేషాదపి కౌంతేయ
యస్యాయురపచీయతే సూచ్యేవాంజనచూర్ణస్య కిమితి ప్రతిపాలయేత్. కాటుక పొడి ఒక రాశిగా అక్కడ పడి ఉన్నది. కాటుక పొడిని సేకరించే సందర్భంలో ఒక చిన్న సూది తీసుకొని మనం ఆ కాటుక పొడి పైన ఇలా అద్దినప్పుడు ఎంత వస్తుంది? చాలా అల్పమే వచ్చి ఉండవచ్చుగాక. కానీ మనకు ప్రత్యక్షంగా ఆ కాటుక పొడి ఎంత సూదికి అంటుకున్నదని మనకు తెలియకపోవచ్చు. కానీ కొంతే అక్కడ ఎలాగైతే వచ్చిందో అదేవిధంగా నిమేషం అనేది మనకు తెలియకుండానే గడిచిపోతూ ఉంటుంది. అనగా మన ఆయుష్ ఎలా గడిచిపోయింది, దేన్ని మనం సార్థకం చేసుకున్నాము, దేన్ని మనం నిరర్థకం చేసుకున్నాము అనే విషయమే మనకు తెలియకుండా ఎంతో ఆయుష్ ప్రమాణం గడిచిపోతూ ఉంటుంది. మనం తర్వాత వచ్చేది దాని గురించి ఎదురు చూస్తూనే ఉండాలి. తర్వాత ఫలాలకు యోనూనమమితాయుష్యాత్ అథవాపి ప్రమాణవిత సకాలం వై ప్రతీక్షేత సర్వప్రత్యక్షదర్శివాన్. కాలానికి బద్ధులం మనమందరం కూడా. కానీ నీవు చెప్పిన విధంగా 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, ఇదంతా కూడా చిన్నది కాదు. ఎందుకంటే మన ఆయు ప్రమాణం ఎంత అని మనకు తెలియదు. ఎవడైతే అవధులు లేని ఆయు ప్రమాణం కలిగిన వాడు, అలాగే పోనీ మన ఆయుష్ ఇంత ఉంది అని లెక్క తెలిసినవాడు, అలాగే సమస్తాన్ని కూడా ప్రత్యక్షంగా చూసేటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన వాడు, వీడు మాత్రమే కాల ప్రతీక్ష చేయాలి. ఎందుకంటే రేపే మనం ప్రాణం పోవచ్చో ఏమో. రేపే మనం ప్రాణం పోతే ఇంత కష్టపడి మనం అన్ని మయసభను అలాగే ఇంద్రప్రస్థను దీని నిర్మాణం వెనుక ఎటువంటి సుఖాన్ని మనం పొందలేదు. ప్రజలకు కూడా ప్రజారంజకమైనటువంటి పాలనను అందించలేదు. ఇక మనం అన్ని సంపదలు పొంది ఏమి సార్థకం ఉంది? ప్రతీక్షమాణ కాలోనః సమారాజన్ త్రయోదశ ఆయుషోపచయం కృత్వా మరణాయోపనిష్యతి. మనం 13 సంవత్సరాలు కాలం గడవాలి. ఆ కాలం గడిచిన తర్వాత యుద్ధం చేద్దాము, ఆ యుద్ధంలో మనం జయాన్ని పొందుదాము, సమస్త రాజ్యం కూడా మన చేతికి వస్తుంది అని నీవు అంటున్నావు. కానీ నీవు చావు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఎప్పటికైనా అది నీ వెంటే ఉండవచ్చు కదా. ఎందుకుంటే శరీరిణాం హి మరణం శరీరే నిత్యమాశ్రితం ప్రాగేవ మరణాత్ తస్మాత్ రాజ్యాయైవ ఘటామహే. నిత్యం సన్నిహితో మృత్యు అని చెప్పిన విధంగా నీ మృత్యు అనేది ఎక్కడో లేదు, ఎక్కడో పైనుండి ఊడిపడదు. అదంతా కూడా నీ శరీరంలోనే ఉన్నది. నీకు అత్యంత దగ్గరగా ఉన్నది నీ మృత్యువు. అంటే నీదంటే యుధిష్ఠిరునికి మాత్రమే కాదు, మన అందరికీ అర్థం. పంచపాండవులైన మనకు మన మృత్యు అనేది మన వెంటే ఉన్నది. అది ఎప్పుడు కూడా మనకు అంటిపెట్టుకునే ఉన్నది. అటువంటి చావు ఎప్పుడు రాదు అని నీకు ఏ నిశ్చయం ఉంది? ఏం గ్యారంటీ ఇవ్వగలవు అని భీముడు అడుగుతూ ఉన్నాడు. 13 సంవత్సరాలు కాలం గడవాలి, తర్వాత యుద్ధం చేసి మనం రాజ్యాన్ని పొందుదాము. నీవు అంతవరకు కూడా బతికి ఉంటావు అనే దానికి నిశ్చయమేమిటి అని భీముడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. యోనయాతి ప్రసంఖ్యానం అస్పష్టో భూమివర్ధన అయాతయిత్వా వైరాణి సోవసీదతి గౌరివ. మనము ఇతరులకు తెలియరాకుండా, గొప్ప కీర్తిని పొందకుండా భూమికి బరువైన వారంగా మనం తెగతెంపులు చేసుకుని ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా అన్నయ్య? ఎవడైతే అత్యధికమైనటువంటి మంచి కీర్తిని పొందుతాడో వాడు మాత్రమే భూలోకంలో ఎంతో ఆదరింపబడతాడు. కానీ కొందరుంటారు, వారు ఎన్నో సత్కార్యాలు చేసినప్పటికీ కూడా, ఎంతెంతో కష్టపడినప్పటికీ కూడా వారికి మంచి పేరు అనేది రాదు. ఎలాగంటే ఎద్దులాగా అని చెబుతున్నాడు భీముడు. ఒక ఎద్దు ఉంటుంది, ఒకటినివి కాదు, ప్రాయశః మనం ఇప్పుడు అందరూ కూడా నోటి నిండా భోంచేస్తున్నామంటే దానికి కర్షకులు, వారి దగ్గర ఉండేటువంటి గోసంపదయే కారణం. గోవులు కానీ ఎద్దులు కానీ వాటి యొక్క సేవ అది లేకపోతే మనం భోజనం చేయలేం. కానీ ప్రతి కాలంలో కూడా మనం ఎవరిని స్మరిస్తాము? ఆ రైతులను స్మరించము, అలాగే ఆ పశు సంపదను కూడా స్మరించము. ఎలాగో అదేవిధంగా ఎంతో కష్టపడినప్పటికీ కూడా, అంటే మనమంతా కూడా ఇంత కష్టపడ్డాం, రాజసూయ యాగం చేయడం కోసం ఎన్నో సంపదలు మనం సేకరించాం, ప్రజారంజకంగా పాలన చేస్తూ ఉన్నాం. కానీ మన పాలన అంతా కూడా ఇప్పుడు సముద్రంలో చింతపండు కడిగినట్టుగా అయిపోయింది. సముద్రంలో చింతపండు కడిగితే సముద్రానికి ఏమైనా వికారం కలుగుతుందా? లేదు కదా. ఆ విధంగా అలాగే ఎద్దులాగా
మనం ఎంతో కష్టపడ్డాం కానీ మనం ఆ కష్టానికి తగినటువంటి కీర్తిని పొందలేకపోతున్నాము. కాబట్టి మన కష్టమంతా కూడా వ్యర్థం కదా. యోనయాతయతే వైరం అల్పసత్వోద్యమః పుమాన్ అఫలం జన్మ తస్యాహం మన్యే దుర్జాతజాయినః. మనం అల్పసంఖ్యాకులం, 5 మందే ఉన్నాం. వారు బహుసంఖ్యాకులు. వారి దగ్గర ఎంత సైనిక బలం ఉన్నదో తెలియదు. అలా ఉన్నప్పటికీ కూడా మనం వెళదాం. మన దగ్గర ఉండేటువంటి కొద్దిపాటి బలంతోనే వారిపైన యుద్ధానికి వెళ్ళి తద్వారా వారిపైన జయాన్ని పొంది అక్కడ మరణమో లేకపోతే మనకు జయమో, వీరస్వర్గమో లేకపోతే జయమో, రెండులో ఏదైనా కలగవచ్చుగాక. అలా కలగకుండా ఏ ప్రయత్నం చేయకుండా మనం ఇక్కడే ముక్కు మూసుకుని కూర్చుంటే దీనివల్ల ఉపయోగం లేదు. మన జన్మకే ఎటువంటి సార్థకత లేదు. మనం పుట్టాముంటే మనమందరం కూడా కారణ జన్ములం. లోకంలో ఉండేటువంటి దుష్టులను శిక్షించడం కోసం, వారి నిగ్రహం కోసమే మనం పుట్టాం. పరమాత్మ మనకు అటువంటి గొప్ప వరాన్ని అనుగ్రహించాడు. దాని తగ్గట్టుగా అనేక బల పరాక్రమాలు, శస్త్రాస్త్ర సంపదలు కూడా మన దగ్గర ఉన్నాయి. అదంతా కూడా పొంది ఉండి మనం తదనుగుణమైనటువంటి ప్రయత్నం చేయక ఈ అరణ్యంలో ఉంటే మన పుట్టుకే నిరర్థకము అని భీముడు చెబుతూ ఉన్నాడు. హైరణ్యో భవతో బాహు శృతిర్భవతి పార్థివి హత్వా ద్విషంతం సంగ్రామే భుంక్ష్వ బాహుజితం వసు. నీ బాహులకి ఎన్ని స్వర్ణాభరణాలతో మేము అలంకరించేవాళ్ళం. అలాగే నీ కీర్తి కూడా పృథు చక్రవర్తి సమానమైనటువంటి కీర్తిని పొందినవాడివి. అందుకోసం యుద్ధంలో శత్రువులని బాహులతో నీ వధించు. సాధించినటువంటి నీ ధన సంపద నీవు అనుభవించు. అలా కాకుండా ఈ వనంలో ఉంటావంటే వ్యర్థం కదా. కీర్తిలో సామాన్యంగా క్షత్రియుల్లో పృథు చక్రవర్తిని గొప్పవాడిగా చెబుతూ ఉంటాడు. అటువంటి పృథు చక్రవర్తికి సమానమైనటువంటి కీర్తి పొందిన నీవు ఈ అరణ్యంలో కాలం మొత్తం కూడా వ్యర్థం చేస్తావో ఏమో అని చెబుతున్నాడు భీముడు. హత్వా వై పురుషో రాజన్ నికర్తార మరిందమ అహ్నాయి నరకం గచ్చేత్ స్వర్గేణాస్య న సంమితః. ఓ శత్రు సంహారక, నిన్నెవరైతే వంచారో అటువంటి నీ వంచకులను నీవు వారిని సంహరించు. అలా కాకుండా వారితో యుద్ధం చేసి నీవు వీరమరణాన్ని పొందినా కూడా నీకు స్వర్గం తథ్యమే. లేదు, వారితో యుద్ధం చేసి జయాన్ని పొందావంటే ప్రజారంజకంగా ప్రజలను పాలించవచ్చు. అలాగే వారి వధ ద్వారా వచ్చేటువంటి పాపాన్ని కూడా దానాదులో నీవు పరిహరించుకోవచ్చు. అమర్షజోహి సంతాపః పావకా దీప్తిమత్తరః ఏనాహమభిసంతప్తో నక్తం న దివాశయే. అనయ్య, నీవు చేసినటువంటి పని ఎటువంటిదో తెలుసా? కోపం వలన వచ్చేటటువంటి సంతాపం అదంతా కూడా అగ్ని కన్నా వేడిగా ఉంటుంది. కొందరుంటారు, వారికి ఏదైనా కష్ట సందర్భాలు వస్తే అలా పచారు చేస్తూ ఎంతో తాపంతో ఊగిపోతూ ఉంటారు. అదే విషయాన్ని తన అనుభవంగా చెబుతున్నాడు భీముడు. మనకు ఆ నిండు కురుసభలో మనకు అలాగే ద్రౌపది దేవికి జరిగినటువంటి అవమానం వలన, ఆ సంతాపం వలన నేను అగ్ని కన్నా రగిలిపోతూ ఉన్నాను. దాని ద్వారా శరీరం అంతా కూడా కాలిపోయేటువంటి అనుభవం నాకు కలుగుతోంది. తద్వారా నేను రాత్రిపూట కూడా నిద్ర పొందలేకపోతున్నాను. భీముని గురించి కొన్ని కావ్యాలలో భీముడు మహాసోమరి, భీముడు ఎప్పుడు కూడా నిద్రపోతూ తిండిపోతని వారందరూ కూడా చెబుతూ ఉంటారు. కానీ ఏ సందర్భంలోనూ కూడా భీముడు తన తిండిపోతు అనే తత్వాన్ని చూపించలేదు. ఎప్పుడు కూడా నిద్రపోతున్నాడు. ఆ నిద్ర అనే ఆలస్యం వలన పాండవులకు ఎన్నో అపకారాలు వచ్చాయనే ఒక్క సందర్భం కూడా మహాభారతంలో లేదు. ఎందుకంటే ఎన్నో రోజుల వరకు కూడా భీముడు యొక్క మాటలు మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఏకచక్ర వారణావతం నుండి బయలుదేరిన సందర్భంలో తన తల్లిని అలాగే 4 అన్నదమ్ములని అందరూ కూడా తన శరీరం పైన తను ధరించి వేగంతో పరిగెత్తి వచ్చాడు. పరిగెత్తి వస్తూ వనంలో వారందరూ కూడా అలసట తీర్చుకునే సందర్భంలో వాస్తవంగా అందరికన్నా ఎక్కువగా అలసిపోయిన వాడు భీముడు. అందరిని ఎత్తుకుని ఎంతో దూరం వరకు వచ్చాడు కాబట్టి అలసిపోయాడు. కానీ ఆ సందర్భంలో కూడా తను రాత్రిపూట నిద్రపోకుండా వారినే కాపలా కాస్తూ ఉన్నాడు. కానీ తను అంత పొందాడు కాబట్టి తను నిద్రపోలేదు. ఉదయం పూట కూడా వారి యొక్క రక్షణయే తన కర్తవ్యం అంటూ ఎన్నో రోజుల వరకు నిద్రలేని రోజులను గడిపాడు భీముడు. అలాగే తిండి కోసం కూడా అతనికి
మనకందరు కూడా జఠరాగ్ని అనేది అంగుష్టమాత్రం జఠరే ప్రతిష్ఠితం జాజ్వల్యమానం మమజాత వేదసం అని చెప్పిన విధంగా ఒక ఆవగింజలో 100వ భాగమంతా మనకందరు కూడా జఠరాగ్ని ఉంటుందట. కానీ భీముడికి ఉండేటువంటి జఠరాగ్ని ఎంత అంటే ఒక అంగుష్టమంతా అతని జఠరాగ్ని. అంత ఆ అంగుష్ట సమానమైనటువంటి జఠరాగ్నికి ఆహారం ఎంత అంటే సమస్త ప్రపంచాన్ని కూడా మింగినా కూడా, సమస్త ప్రపంచాన్ని కూడా ఆహారంగా స్వీకరించినా కూడా అంతయు కూడా అతనికి జీర్ణమవుతుంది. అటువంటి గొప్ప శరీర పటుత్వాన్ని పొందినవాడు భీముడు. భీముడంటే ఆలసత్వము, నిద్రపోతూ అనే మాటలను మనం స్పష్టంగా తెలుసుకోవాలి మహాభారతం ద్వారా. ఆ విషయాన్ని భీముడు ఇక్కడ చెబుతున్నాడు. ఈ విధంగా నేను తల్లడిల్లిపోతూ ఆ దుర్యోధనాదులు చేసినటువంటి మోసం వలన ఎంతో రగిలిపోతూ రాత్రిపూట నాకు నిద్ర అనేది రావటం లేదు అని భీముడు చెబుతున్నాడు. అలాగే నేను మాత్రం కాదు, అర్జునుడు, నకుల సహదేవులు అందరూ కూడా బాధపడుతున్నాడని విషయాన్ని భీముడు చెబుతున్నాడు. ఆ మాటలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.